తమ్ముడు కళ్యాణ్ యాదవ్ ఈడే పెద్ద అసలు దొంగ. ఈడేం చేశాడు ఏంటంటే అన్న ఏం చేస్తున్నాడు, ఇంతవరకు బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి యువతను చెరగొడుతున్నాడు. నేను లాస్ట్ వీడియోలో వీడికి ఏం చెప్పినా అంటే, అరే నా మీద మొత్తం నువ్వు 7 వీడియోలు చేసిన. నేనేం చెప్పినా అంటే, యాక్సిడెంట్లో చచ్చిపోయినా, నీ చెర్రీకి నాకు పెళ్ళయిందని, అక్రమ సంబంధం ఉందని, వీడి నోటికి వచ్చిందని, ఏదో మహాదేవ్ క్రికెట్ బెట్టింగ్ అని చెప్పేసి నాకు 1000 కోట్లు ఉన్నాయని, నా అసిస్టెంట్ ఏమో 100 కోట్ల స్కామ్ డీల్ చేస్తుండు, హవాలా, దుబాయ్, అది ఇదని సొల్లు. హాయ్ వర్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో చాలా అలచలవుతున్న వీడియోలు ఒకరి మించి ఎవరు అనేది ఏం స్టార్ట్ చేసినారంటే తిట్టుల పోటీలు స్టార్ట్ చేసినారు. ఎవరు? నాన్వేషన్, సన్ యాదవ్. వీళ్ళిద్దరికి అస్సలు ఏమన్నా తెలుగు ఉందా రా బాయ్? మీకు ఏమన్నా చదువుకున్నారు కదరా బాయ్? ట్రావెలింగ్ చేసినారు, ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలు మీరు అన్నీ చుట్టేసినారు. ఇలాంటి వాళ్ళు ఏందిరా బాయ్? మీరేందిరా బాయ్ చీపు కొట్లాడుతున్నారు? బ్రాండ్గానే కొట్లాడండి, ఫైట్ అయినా చేయండి. ఒకటికి వెళ్ళి బాగా ఒక బాహుబలి సినిమాల కన్నా ఫైట్ చేయండి. ఆ విధంగా కొంచెం మీ కొట్లాడ అర్హత కన్నా కొంచెం బాగుంటుంది. మీరేంద్రా బాయ్ గిట్ట చిల్లరలో కొట్లాడి యూట్యూబ్లో పెట్టి వాని వీడియో వాడు పెట్టా, నువ్వు పెట్టా, ఏందిరా బాయ్ నెత్తి అనవసరంగా మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం రా బాయ్. ఏదన్నా కొంచెమన్నా కొట్లాడితే ఒక పద్ధతి ఉండాలి. ఏదో ఒక వీడియో పెట్టేసినావు, కౌంటర్కి ఇంకో వీడియో పెట్టేసినావు, అంతట్లో వదిలేలా. ఏదన్నా ఒకటి చిన్న తీసుకున్నా, ఒకటి మించేవాడు రోజు డైలీ 2 వీడియోలు పెడుతున్నారు. మీరు ఎక్కడెక్కడో బాగా వెళ్తున్నారు. మన తెలుగు ప్రజలు ఎక్కడెక్కడో పోతున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు చెప్పేసి అని సన్ యాదవ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నాము. నాన్వేషన్ కానీ వాడు ప్రపంచ యాత్రికులక ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తున్నాడు, మన తెలుగుడే కదరా బాయ్ అని చెప్పేసి వాడిని సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ఈ ఇండియాలో ఏంద్రా నాయన ఒకటి మించేవాడు కొట్లాడ మీ కొట్లాడుతునికనే సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మరా మేము యూట్యూబ్లో నెట్ ఆన్ చేయగానే డనా ఒకటే వస్తాయి నోటిఫికేషన్లు. మీరేమో ప్రపంచాన్ని ఉద్ధరించి మేము వెనకడికి మా దేశాన్ని ఓడో ఎతకపోయిన అంతం లేక కొట్లాడుతున్నారు రా బాయ్. మీ కొట్లాడే దాంట్లో మీకు పద్ధతి ఉంది, మీకు అనుభవం ఉంది. ఎవడు తప్పు చేసినాడు, ఎవడు తప్పు చేయలేడు అనేది ఒక్కసారి విశ్లేషించండి, వింటారు కదా ప్రజలు. అదే డైలీ ఏమో సుల్లు నేలకి చెప్పుకుంటూ ఇదే చెప్పేస్తున్నారు. దయచేసి ఇలాంటి మానుకోండి యూట్యూబర్లు, మీకు కూడా మంచిగా ఉంటుంది. ఏదైనా కొట్టాలనుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కరుకాలం అనేది వచ్చేసింది, నీళ్ళు అనేది ఎక్కడ లేవు. పాపం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఏమైనా మాట్లాడాలనుకుంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఉంది రైతుల బాధ, నీళ్ళు లేక పంట పొలాలు పండించుకోలేకపోతున్నారు. ఈ సంవత్సరము కరువు ప్రాంతం అనేది తెలంగాణలో మొదలైంది. ఈసారి వానలు లేక ఏం లేక బోర్లు ఎండిపోతున్నాయి అని ఇట్లా మాట్లాడండి, డిబేట్ చేయండి. ఇట్లా గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళని అభివృద్ధి ఎలా చేయాలా, రైతులను ఏ విధంగా ఆదుకునాలా అనేది ఒకసారి ఆలోచన చేయాలా, ఇట్లన్నా ఆలోచన చేయాలా. ఇదేదో పనికిరాని ముచ్చట్లు అన్నీ తెచ్చి యూట్యూబ్లో పెట్టి అన్ని వాడేట ఇట్లా అనేది సరైన పద్ధతి కాదు. దయచేసి మీరు కూడా గమనించండి. చూసే వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ రైతుల గురించి ఆలోచన చేస్తారన్నా రైతు బాగుపడితే మన దేశం బాగుపడుతుంది. రైతు బాగుంటే మన ఉండే ఇల్లు బాగుంటుంది, అన్ని రకాల బాగుంటుంది. రైతుల గురించి మాట్లాడరు, ఏం గురించి మాట్లాడరు. ఈయన సొల్లు న్యాయాలు మాత్రం ఇన్నికైతే టైం ఉంటుంది. దయచేసి మన రైతుల గురించి ఆలోచన చేసి ఇలా మనకి ఈ విధంగా ఉంది ప్రాబ్లం అనేది అని డిస్కషన్ చేయాలి. లేదా ఎప్పుడులాగా జనరల్గా మీ వీడియోలు మీరు తీసుకుంటూ పోంటారా బాయ్. చూసినోడు ఉంటాడు. మీరు ఏమో అనవసరంగా సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇట్లా తిడతావు, నట్ట తిడతావు, వాడు ఎవడో పెన్న అంటాడు, ఎవడో దొంగ అంటాడు, బిజినెస్ మ్యాన్ అంటాడు, ఒకటి బెట్టింగ్ ల్యాప్ ఆడాడు. ఇవే నారా బాయ్ మీరు చేసే పద్ధతి. సంస్కారం అనేది లేదురా మీకు. మీరు పెద్ద అక్కడెక్కడ దేశాలు తిరగొచ్చినారు కానీ మీకు సంస్కారం అనేది లేదని నా ఉద్దేశము. కాబట్టి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరు నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ పాటించాలని నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి వీడియోలు వస్తేనే రిపోర్ట్ చేయండి అని నా ఉద్దేశం. కాబట్టి మీకు ఈ వీడియో నా బాధని, నా వ్యక్తిని ఈ వీడియో ద్వారా మీకు తెలియాలనుకుంటున్నా. కాబట్టి తెలియజేస్తున్నా. నేను చిన్న యూట్యూబర్నే కాదనట్లేదు, కానీ ఏదో ప్రజలకి మన వీడియో చూస్తే ఏదన్నా కొంచెం రెస్పాండ్ ఉండాలన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. కానీ ఇలాంటి వాళ్ళని నేను చూస్తున్నా కాబట్టి నాకు డిస్కషన్ అనేది నాకు ఇరిటేటింగ్ ఉంది. కాబట్టి నేను చెప్పాలనుకున్నా మా వ్యూవర్స్లో అందరికీ ఈ వీడియో నన్ను ఏమైనా తప్పుగా మాట్లాడే కానీ ఐఎమ్ వెరీ సారీ. కాబట్టి నేను మంచిగా కోరుకుంటా కానీ చెడు మాత్రం కోరుకోను. కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్గా వెళ్ళి మీరు మాట్లాడుకోండి అని నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్?